హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనవరి 2026 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. 98వ ఆస్కార్ నామినేషన్ల జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో రాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన సిన్నర్స్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ ఎడిటింగ్తో సహా పలు విభాగాల్లో అత్యధికంగా 16 నామినేషన్లు సొంతం చేసుకుంది. సో హైయెస్ట్ నామినేషన్స్ క్రియేట్ చేసిన చిత్రము సిన్నర్స్. దర్శకుడు రాన్ కూగ్లర్. ఇంతకుముందు 14 నామినేషన్లతో ఆల్ అబౌట్ ఈవ్, టైటానిక్, లాలా ల్యాండ్ ఈ చిత్రాలు ఉండేవి. వీటిని అధిగమించి ఇప్పుడు సిన్నర్స్ అనే చిత్రం 16 నామినేషన్లతో, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, 16 నామినేషన్లతో రికార్డు స్థాయిని క్రియేట్ చేసింది. దర్శకుడు రాన్ కూగ్లర్. నెక్స్ట్ న్యూస్, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం మొజాంబిక్ మానవ హక్కుల కార్యకర్త, సౌత్ ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా రెండో భార్య గ్రాసా మచెల్ ఎంపిక చేయడం జరిగింది. ఎవరండి ఈవిడ? మొజాంబిక్ మానవ హక్కుల కార్యకర్త. ఈవిడ్ని ఇందిరాగాంధీ శాంతి పురస్కారంకు ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 7 అధికారులకు అతి విశిష్ట రైలు సేవా పురస్కారం 2025 లభించింది. క్వశ్చను, ఈ క్రింది ఏ రైల్వే జోన్కు అతి విశిష్ట రైల్వే సేవా పురస్కార్ 2025 లభించింది అని అడగవచ్చు. సో మీ ఆన్సరు దక్షిణ మధ్య రైల్వేకి చెందిన 7 అధికారులకు అతి విశిష్ట రైలు సేవా పురస్కారం 2025 లభించింది. ఇది ఎవరు అందజేశారు ఈ పురస్కారాన్ని అంటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే సహాయ మంత్రి వి సోమన్న, అట్లాగే రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్. నెక్స్ట్, వందే భారత్ స్లీపర్ రైల్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. స్లీపర్ ట్రైన్ అండి, గుర్తుపెట్టుకుని వందే భారత్ స్లీపర్ ట్రైన్. ఈ స్లీపర్ ట్రైన్ యొక్క ఫస్ట్ రూటు పశ్చిమ బెంగాల్ నుంచి అస్సాం మధ్య నడిచే అవకాశం ఉంది. ఈ రూట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, పశ్చిమ బెంగాల్ టు అస్సాం మధ్య నడిచే అవకాశం ఉంది వందే భారత్ స్లీపర్ రైల్. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది. పద్మ అవార్డ్స్ అనేవి 1954 నుంచి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు. నగదు బహుమతి ఉండదు. అవార్డు గ్రహీతలకి ఎటువంటి నగదు ఇవ్వరు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, 2026 పద్మ పురస్కార్ గ్రహీతల సంఖ్య 131. డైరెక్ట్గా అడుగుతారండి క్వశ్చన్. 2026 పద్మ పురస్కార్ గ్రహీతల సంఖ్య ఎంత అని అడుగుతారు. ఆన్సర్ 131. వీరిలో పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113. సో ఇలా 131 మందిలో మహిళలకి ఎంతమంది అని అడిగే అవకాశం ఉంది. మహిళలకి 19 మంది మహిళలు, మరణానంతరం 16 మంది ఉన్నారు. దీంట్లో ఈ 131 మందిలో తెలుగువారు 11 మంది ఉన్నారు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి. ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 7. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పద్మవిభూషణ్ గ్రహీతల పేర్లండి. సో పద్మవిభూషణ్ 5 అని చెప్పాను కదా. వారిలో ఫస్ట్ అచ్యుతానందన్, ఇతను కేరళ పబ్లిక్ అఫైర్స్. రెండో అతను కేటీ థామస్, ఇతను కేరళనే పబ్లిక్ అఫైర్స్. మూడో అతను ధర్మేందర్, మహారాష్ట్ర ఆర్ట్. 4 ఎన్ రాజం, ఉత్తరప్రదేశ్ ఆర్ట్. 5 పి నారాయణన్, కేరళ లిటరేచర్. సో ఎక్కువ ఈ ఉన్న 5గురిలో కేరళ నుంచే ఎక్కువ మందికి పద్మవిభూషణ్ ఇవ్వటం జరిగింది. ఈ 5గురిలో ధర్మేందర్, అచ్యుతానందన్కు మరణానంతరం అవార్డు ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్. పద్మవిభూషణ్ గ్రహీతలు వీరిలో ఎవరికి మరణానంతరం అవార్డు గ్రహించారు అని కూడా అడుగుతారు. వారిలో ధర్మేందర్, అచ్యుతానందన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ ఆపత్ ప్రబంధన్ పురస్కార్ 2026. ఈ అవార్డు ప్రతి ఏటా విపత్తు నిర్వహణలో సేవలు అందించే వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ అందజేస్తారు. ఇప్పుడు ఈ 2026లో ఈ అవార్డు గ్రహించిన సంస్థాగత విభాగం అంటే ఏదైనా ఒక సంస్థ, సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎంపికైంది. వ్యక్తిగత విభాగంలో లెఫ్టినెంట్ కర్నల్
సీతా అశోక్ షెల్కే ఎంపికైంది. నెక్స్ట్, గోవాలో భారత ఇంధన రంగ వారోత్సవాలు 2026 జరిగాయి. సో గోవాలో భారత ఇంధన రంగ వారోత్సవాలు 2026 జరిగాయి. ఈ యొక్క వారోత్సవాల యొక్క లక్ష్యం ఏంటంటే 2030 నాటికి ఇంధన రంగంలో సహజవాయువు వాటాను రెట్టింపు చేయటం. ఇది లక్ష్యంగా భారత ఇంధన రంగ వారోత్సవాలు గోవాలో జరిగాయి. క్వశ్చను: భారత ఇంధన రంగ వారోత్సవాలు ఏ రాష్ట్రంలో జరిగాయి? గోవాలో జరిగాయి. ఆన్సరు: దీని యొక్క లక్ష్యం ఏంటి అని అంటే ఇంధన రంగంలో సహజవాయువు వాటాను రెట్టింపు చేయాలి. ఏ సంవత్సరం వరకు? 2030 లోపు రెట్టింపు చేయాలి సహజవాయువు యొక్క వాడకాన్ని. నెక్స్ట్, 77th రిపబ్లిక్ డే 2026లో మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా జర్మనీకి చెందిన ఉర్సులా, పోర్చుగల్కి చెందిన యాంటోనియో అనేవాళ్ళు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈ ఉర్సులా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్గాను, యాంటోనియో యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గాను ఉన్నారు. ఈ రిపబ్లిక్ డే వేడుకలు కొన్ని హైలైట్స్ మనం గమనిస్తే, ఈ వేడుకల పెరడ్కు కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భువనేష్ కుమార్ నేతృత్వం వహించారు. సో రిపబ్లిక్ డే రోజు మనకి చాలా పెరడ్స్ జరుగుతూ ఉంటాయి కదా, కర్తవ్య పథులు. అన్ని పెరడ్స్ని కంట్రోల్ చేసింది కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భువనేష్ కుమార్ గారు. అలాగే గత ఏడాది అక్టోబర్లో ఏర్పాటైన భైరవ దళం అనేది కూడా తొలిసారి ఈ పెరడ్లో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, సిఆర్పిఎఫ్ దళ కవాతుకు 26 ఏళ్ల మహిళా అధికారి సిమ్రన్ బాల నేతృత్వం వహించి రికార్డు సృష్టించారు. ఇవి మనకి మెయిన్ పాయింట్స్ 77th రిపబ్లిక్ డే 2026. నెక్స్ట్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన శుభాన్ శుక్లాకి భారతదేశ అత్యున్నత సౌర పురస్కారం అశోక్ చక్ర అందుకున్నారు. క్వశ్చను ఎలా ఉంటుందంటే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు? శుభాన్ శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చిన తొలి భారతీయుడికి భారతదేశ ప్రభుత్వం ఏ పురస్కారం ఇచ్చింది? ఆన్సర్: అశోక్ చక్ర. నెక్స్ట్, కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ వశిష్ఠ గారు బాధ్యతలు స్వీకరించారు. అలాగే నెక్స్ట్, ఆధార్ సేవలపై ప్రజలకు మరింత సులభంగా అవగాహన కలిగేలా ఉదయ్ పేరుతో మస్కట్ని రూపొందించారు. ఈ మస్కట్ని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో UIADI చైర్మన్ నీల్కాంత్ మిశ్రా ఆవిష్కరించారు. నెక్స్ట్, ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలి దశ ప్రారంభం కానుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. జనగణన అనేది 2011లో జరిగింది. ప్రతి 10 yearsకి ఒకసారి జరుగుతుంది. 2011లో జరిగింది. తర్వాత 2021లో జరగాలి. కానీ కరోనా సందర్భంగా 2021లో జనగణన అనేది చేయలేదు. ఇప్పుడు ఏప్రిల్ 1, 2026లో జనగణన తొలి దశ ప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. నెక్స్ట్, భారత్ EU మధ్య స్వేచ్ఛ వాణిజ్యం, యూరోపియన్ యూనియన్ మరియు భారత్ మధ్య స్వేచ్ఛ వాణిజ్యం అనే న్యూస్ ఒకటి ఉందండి. సో ఈ ఒప్పందాన్ని ఏమంటామంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్యం కోసం ఏర్పాటు చేసిన ఒప్పందం. సో ఈ స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, యూరోపియన్ యూనియన్ నేతలు ఉర్సులా అండ్ యాంటోనీ కోస్టా మధ్య ఒప్పందం కుదిరింది. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ప్రకటించారు. నెక్స్ట్, ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైన గాజా శాంతి మండలి దావోస్ వేదికగా ట్రంప్ ప్రారంభించారు. గుర్తుపెట్టుకుని, గాజా శాంతి మండలి ఎక్కడ ఏర్పాటు చేశారంటే దావోస్ వేదికగా ట్రంప్ ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్రిటన్, చైనా, రష్యా, భారత్, జర్మనీ సహా పలు దేశాలు హాజరు కాలేదు. నెక్స్ట్, వరుసగా 4వ సంవత్సరంలోనూ చైనాలో జనాభా తగ్గింది. కారణం, దంపతులు ఒకే బిడ్డ అనే విధానాన్ని చాలా ఏళ్ల పాటు అమలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు. నెక్స్ట్, గాజా పునర్నిర్మాణం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలికి ఇండియన్ అమెరికన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు
చోటు దక్కింది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. గాజా శాంతి మండలి అనేది మన ట్రంప్ గారు ప్రారంభించారు. ఈ శాంతి మండలికి చైర్మన్గా ట్రంప్ గారు ఉంటారు. దీనికి ఇండియన్ అమెరికన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అయిన అజయ్ బంగాకు చోటు దక్కింది. నెక్స్ట్, రష్యా నుంచి చమురుకునే దేశాలపై 500% సుంకాలు విధించే బిల్లును అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నెక్స్ట్, వెనిజువెలా కొత్త అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన రొడ్రిగ్జ్. నెక్స్ట్, ప్రముఖ నటుడు మోహన్ బాబు గారికి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి గవర్నర్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నారు. గవర్నర్ ఎక్సలెన్స్ పురస్కారం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి నటుడు మోహన్ బాబుకి లభించడం జరిగింది. నెక్స్ట్, ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ అయిన సెయింట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డికి జియో స్పేషియల్ వరల్డ్ నుంచి లివింగ్ లెజెండ్ పురస్కారం అనేది లభించడం జరిగింది. నెక్స్ట్, భారత సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ కులకర్ణికి బ్రిటిష్ రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ నుంచి స్వర్ణ పథకాన్ని ప్రదానం చేసింది. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డైరీ రంగ అభివృద్ధిలో దూరదృష్టి గల నాయకత్వము, రైతుల సాధికారతకు చేసిన కృషికి గాను హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ విసిఎండి నారా భువనేశ్వరి గారికి అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025 లభించింది. సో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025 ఎవరికి వచ్చిందంటే నారా భువనేశ్వరి గారికి. నెక్స్ట్, ఖతర్ రాజధాని దోహోలో జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవం జరిగింది. ఇది అడుగుతారండి బిట్. ప్రవాస భారతీయ దినోత్సవం ఎక్కడ జరిగింది? ఖతర్ రాజధాని దోహోలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణ మహిళ నందినికి నారీ శక్తి పురస్కారం లభించింది. నెక్స్ట్, ఇంపార్టెంట్ అండి ఇది. సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సో కనకమేడల రవీంద్ర కుమార్ సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. థ్యాంక్ యూ అండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.